UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 2 రోజుల అంటే 3 రోజుల క్రితము కవితకు బెయిల్ వచ్చింది తీహార్ జైలు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. మరి ఆ బెయిల్ రావడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు 100 కోట్లు అక్రమ సంపాదన చేసిన కవితకు బెయిల్ వచ్చింది. నువ్వు 10 మర్డర్లు చేయి, కోర్టు బెయిల్ ఇవ్వవలసిందే. పూర్తి ఖైదీగా వేయడం జరగదు. ఎప్పుడైతే న్యాయ విచారణ జరిగి శిక్షారూతుడు అవుతాడో అప్పుడు నేరస్తుడుగా పరిగణించబడతారు. ఇప్పుడు ఆమె నేర మోపితురాలు, అంటే నేరం మోపబడ్డది. వాదోపవాదనలు కోర్టు జరుగుతాయి, శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. బెయిల్ ఎప్పటికైనా రావాల్సిందే. దీనికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఏం సంబంధం లేదు. కోర్టు పరిధిలో పార్టీలకు సంబంధం లేదు. వాదనలు ప్రతివాదనలు జరిగినప్పుడు జడ్జి కులంకషంగా చర్చించి రాజ్యాంగబద్ధ ప్రకారము హెల్త్ గ్రౌండే గాని ఏదన్నా గ్రౌండ్ రియాలిటీ ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బీజేపీకి, బీఆర్ఎస్ కు పొత్తు అంటే మూర్ఖ వాదనలు, మూర్ఖుల వాళ్ళంతా. రేవంత్ రెడ్డికి ఎన్ని రోజులు జైల్లో బెయిల్ రాలేదా? అందరికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాలేదా? మన చంద్రబాబు నాయుడు బెయిల్ రాలేదా? జైల్లో పడ్డలందరికీ బెయిల్ రావడం కంపల్సరీ. అది కొంచెం 10 రోజులు అటు ఇటు అంతే. ఇప్పుడు కవిత పూర్తి స్థాయిగా విజేత కాదామె. ఆమె నేర మోపితురాలు, తాత్కాలికంగా బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ ఎప్పటికైనా కోర్టుకు పోవాల్సిందే, శిక్ష పడవలసిందే. అది ఎప్పటికైనా నిరూపితం కావాల్సిందే. ఒకవేళ కడిగిన ముత్యం లెక్క వస్తే వాదోపవాదనలు తేలిసిపోతాయి. బీఆర్ఎస్ బీజేపీలో లీనం కాబోతుంది, అందుకే కవిత నడిపించారు మోడీ గారు. ఇది మూర్ఖపు వాదన అంటారు దీన్ని. ఎందుకంటే మోడీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు, కోర్టుకు బీజేపీకి సంబంధం లేదు, కవితకు ఈ వాదనకు ఏం సంబంధం లేదు. కోర్టులో వాదోపవాదనలు చేసిన తర్వాత 5 నెలల 15 రోజులకు బెయిల్ వచ్చింది. అంటే సుమారు 180 రోజులకు. రాజ్యాంగబద్ధకంగా 21 రోజులకు రావచ్చు, 40 రోజులకు రావచ్చు, 60 రోజులకు రావచ్చు, 100 రోజులకు రావచ్చు. 180 రోజులకు మాత్రం కంపల్సరీ బెయిల్ రిలీఫ్ అనేది ఎవరికైనా చట్ట ప్రకారం వస్తుంది. మీకు